ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇండస్ట్రీలో ఈ హీరోలంతా టాప్ రేంజ్ లో ఉన్నవారే. వీళ్లతో కనీసం ఒక్క సినిమా అన్న చేయాలని ప్రతి నిర్మాత అనుకుంటాడు. అలాంటిది ఒకేసారి అందరితో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది కాలంలోనే టాప్ ప్రొడ్యూసర్ గా ఎదిగాడు బండ్ల గణేష్. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలంతా ఈయన చేతుల్లోనే ఉన్నారు. బండ్ల గణేష్ కొన్నేళ్ల కింద వరకు ఓ నటుడు. ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా మారాడు. ఆ సినిమా పోయినా పవన్ కళ్యాణ్ తో తీన్మార్ సినిమా చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక గబ్బర్ సింగ్ సక్సెస్ తో ఇండస్ట్రీలో క్రేజీ ప్రొడ్యూసర్ గా మారాడు గణేష్. ఇప్పుడు మహేష్, ఎన్టీఆర్, బన్నీ, పవన్ వంటి టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు బండ్ల గణేష్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే, ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వానల్లే నువ్వు జారగా, నీలల్లే నేను మారగా, పగల్లే నువ్వు నేను చేరగా, పడి వరదై పొంగి సాగరమవుతుందే. ఇండస్ట్రీలో ఇప్పుడు గణేష్ అంటే టాప్ ప్రొడ్యూసర్. మహేష్, పవన్ రేంజ్ హీరోలంటే బడ్జెట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ వీటన్నిటిని కరెక్ట్ గా క్యాల్కులేట్ చేసుకుని మరి 3 క్యాంపుల హీరోలతో సినిమాలు చేస్తున్నాడు గణేష్. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోతుంది. బండ్ల గణేష్ ప్రొడక్షన్ హౌస్ లో నెక్స్ట్ వచ్చే మూవీ ఇద్దరు అమ్మాయిలతో. పూరి జగన్నాథ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమలాపాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మరో హీరోయిన్ ను సెలెక్ట్ చేయాల్సి ఉంది. ఈ సినిమా కోసం పూరికి 44 లక్షల లైటర్ ను గిఫ్ట్ గా ఇచ్చి ముందుగానే కాకపట్టాడు గణేష్. हमको तुमसे प्यार है, I'm falling hard for you baby. ఇన్నాళ్ళుగా ఉన్న మౌనం మాట్లాడమంటున్నదే, నువ్వేలే నాకింక సర్వం. మెగా క్యాంప్ తో పాటు నందమూరి వారసుడితోనూ సినిమాలు చేస్తున్నాడు బండ్ల గణేష్. ప్రస్తుతం శ్రీను వైట్లతో ఎన్టీఆర్ చేస్తున్న బాద్షాకు బండ్ల గణేష్ నిర్మాత. ఎన్టీఆర్ తో దేశాలన్నీ చుట్టించి ఖర్చుకు ఏ మాత్రం వెనకాడకుండా ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో బాద్షాను నిర్మిస్తున్నాడు గణేష్. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోతుంది. బాద్షాతో పాటు మహేష్, పూరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాకు కూడా బండ్ల గణేషే నిర్మాత. పోకిరి, బిజినెస్ మ్యాన్ల తర్వాత పూరి త్వరలోనే మహేష్ తో ఓ సినిమాకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆ సినిమాను కూడా తన బ్యానర్ లోకే వచ్చేట్లు మ్యాప్ రెడీ చేసుకున్నాడు బండ్ల గణేష్. ఇది ఉడుకో లేక దుడుకో, అగ్గి రాజుకుంటే సుప్పనాటి ఈనకో, సిగ్గు పానకొల్ల జర జర పూడకో. तेरी नजरों का एक इशारा, मैं छोड़ चलूं जग सारा, तेरी बाहों का सहारा, बाहों को दोबारा जरा थाम ले यारा. रस्ता रस्ता रे, रत्ता 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 रे, दावते इस्ता रे, रत्ता रत्ता रे. పవన్ కళ్యాణ్ తనకు దేవుడు, అతనికి నేను వీర ఫ్యాన్ని అంటూ పవర్ స్టార్ తో ఇప్పటికే 2 సినిమాలు చేసిన బండ్ల గణేష్ త్వరలోనే పవన్ తో మరో సినిమాను తీయనున్నట్లు టాక్. పవర్ స్టార్ తోనే కాదు, మెగా పవర్ స్టార్ తోనూ గణేష్ సినిమా చేయనున్నట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి. మొత్తం మీద నిర్మాతగా మారిన కొద్ది కాలంలోనే ఇండస్ట్రీలోని టాప్ హీరోలందరినీ గ్రిప్ లో పెట్టుకున్నాడు గణేష్. నన్ను పెంచి పారిపోతే ఎల్లా, ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా.
ఈ మనసువే చేసినావే ఇస్త్రీ. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రిడ్జ్ చూసి ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటూకున్న తెల్ల కాగితం.